తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, ఆలస్యాలు మనసుకి ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి తెచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయితే ఆ విషయంలో మీరు వృత్తిపరంగా కొన్ని నూతన మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలలో స్త్రీలతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. నూతన మార్పుల కొరకు, నూతన స్థానచలనం కొరకు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ మీరు అందులో విజయం సాధించడానికి ఎలాగైనా సరే ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే అటు జీవిత భాగస్వామి, ఇటు సంతానం, అలాగే ఆర్థిక విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఉన్నత వ్యక్తులతో, ఉన్నత స్థాయి అధికారులతో మీరు వ్యవహరించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటప్పుడు, దేనికైనా సరే ఏ సందర్భంలోనైనా సరే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకి, విభేదాలకి మీ పై అధికారులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే శత్రు రోగ రుణాల విషయంలో కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గృహ వాహన నిర్మాణం కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ లోన్ లాంటివి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే వాహన కొనుగోలు కొరకు కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు అవి కూడా చాలా వరకు మీకు అనుకూలతలు ఏర్పడినప్పటికీ ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాల వల్ల చేసే ప్రతి పని కూడా పని అవుతున్నప్పటికీ కూడా ఏదో ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంతకాలం అది జాప్యం జరిగే అవకాశం వల్ల కొంత మీకు ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.